నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్టకేలకు కృష్ణా జలాలు ఎన్నో వందల కిలోమీటర్లు ప్రయాణించి కుప్పంని ముద్దాడాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వైనాట్ కుప్పం అని చెప్పి మేము మున్సిపాలిటీలు గెలిచేసాం, మేము జడ్పీటీసీలు గెలిచేసాం, లోకల్ బడి ఎలక్షన్లన్నీ కుప్పంలో మేమే కొట్టేసాం, ఈసారి మేమే గెలిచబోతామని చెప్పి ఆ కృష్ణా నది నీళ్ళు ఏవైతే ఉన్నాయో నేను కుప్పానికి తీసుకొని వచ్చాను చెప్పి ఒక ట్రాక్టర్లో ఆ నీళ్లు తీసుకొని వచ్చి ఫోటోలు అక్కడ ఒక సెట్టింగ్ వేసుకొని ఫోటోలు తీసుకొని ఫోజులు ఇచ్చి వైనాట్ కుప్పం, వైనాట్ 175 అని చెప్పి ఊదరగొట్టుకున్నటువంటి విషయం మనం అందరము చూసాము. దాని తర్వాత నీళ్లు వచ్చిన పాపాన పోలేదు, నీళ్లు రాలేదు, పాడు రాలేదు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎవరైతే పోటీ చేశారో భరత్ అక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద ఘోరంగా ఓడిపోవడం కూడా మనం అందరం చూసాము. కానీ ఇప్పుడు కుప్పానికి కృష్ణా జలాలు వచ్చాయి. పండుగ వాతావరణం నెలకొని ఉంది ఇప్పుడు కుప్పంలో. ఇక్కడ చూడండి, కుప్పంలోకి ప్రవేశించిన కృష్ణా జలాలు, పండుగ వాతావరణంలో రైతుల నీరాజనం. ఎవరైనా ఊహించారా? ఎక్కడ కృష్ణా నది, ఎక్కడ కుప్పము? కుప్పం అంటే చివరి నియోజకవర్గము. సో ఆ నియోజకవర్గానికి కృష్ణా నీళ్లు వస్తాయి అని చెప్పి ఎవరైనా కల్లోనైనా ఊహించారా? ముఖ్యంగా ఇక్కడ సంబరాలు చేసుకుంటా ఉండేది వచ్చి తెలుగుదేశం కార్యకర్తలు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. వీళ్ళు కాదు సంబరాలు చేసుకోవాల్సింది. ఎవరైతే వైఎస్ఆర్సీపీకి కుప్పంలో ఓట్లు వేశారో, ఆ భరత్కి ఎవరైతే ఓట్లు వేశారో వాళ్ళు వచ్చి సంబరాలు చేసుకోవాలి. వాళ్ళు కలలో కూడా ఎప్పుడూ కానీ కృష్ణా జలాలు కుప్పానికి వస్తాయని చెప్పి అనుకోలేదు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ సంబరాలు చేసుకోవాల్సింది ఎవరైతే భరత్ను నమ్మి చంద్రబాబు నాయుడు గారిని కాదని వైఎస్ఆర్సీపీకి కుప్పం నియోజకవర్గంలో ఓట్లు వేశారో వాళ్ళు వచ్చి సంబరాలు చేసుకోవాలి. పాతకాలం నాటి చెరువులు అడుగంటిపోయాయి, ఏళ్లగా నీళ్లు చేరిక ఆనవాళ్లు కోల్పోయాయి. కొత్తగా ఎలాంటి సాగునీటి ప్రాజెక్టులు లేదు. కొత్తగా సాగునీటి ప్రాజెక్టులు కట్టేకి అక్కడేమి నదులు లేవు. చిత్తూరు అంటేనే ఎడారి ప్రాంతం లాగా ఉంటుంది. అక్కడ నీళ్లు లేవు, ఏమీ లేవు, నదులు లేవు. కేవలము వర్షాధారిత పంటలు మాత్రమే అక్కడ పండిస్తారు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ కృష్ణా నదిని కుప్పానికి తీసుకొని వచ్చి ఇక్కడ పరవళ్ళు తొక్కించారు చంద్రబాబు నాయుడు గారు. వ్యవసాయం అంతా వర్షాధారమే. పంట వేయాలంటే వరుణుడి కరుణ తప్ప మరో మార్గం లేదు. ఈ క్షామ పరిస్థితుల్లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం ప్రాంతానికి 2 దశాబ్దాల క్రితం బిందు తుంపర సేద్యాన్ని పరిచయం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. వ్యవసాయంలో కొత్త పందాకు శ్రీకారం చుట్టారు. సాగును మరింత విస్తరించే క్రమంలో కృష్ణా జలాలను హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ద్వారా కుప్పానికి తీసుకువచ్చే బృహత్తర ప్రయత్నంలో సఫలీకృతమయ్యారు. నిన్నటికి నిన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారే తెచ్చేశారు కృష్ణా జలాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి నేను తెచ్చానని చెప్పుకుంటా ఉన్నారని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చింది ట్యాంకర్ నీళ్లు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది కృష్ణా నదినే ఏకంగా కుప్పానికి తీసుకెళ్ళాడు. సో బోత్ ఆర్ నాట్ సేమ్. కాబట్టి దయచేసి ఎలివేషన్లు ఆపండి. ఒక ట్యాంకులో నీళ్లు తీసుకొని వచ్చి సినిమా వాళ్ళను పిలుచుకొని పోయి సెట్ వేయించుకొని నేను కృష్ణా జలాల నీళ్లు తెచ్చేసానని చెప్పి ట్యాంకర్లో నీళ్లు ఓపెన్ చేసి ఫోటోలు తీసుకొని ఫోజులు ఇచ్చి అక్కడి నుంచి తుర్రుమన్నాడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఓటర్లు కూడా ఓట్లు అదేవిధంగా వేశారనుకోండి, అది వేరే విషయము. ఇక చూడండి, కృష్ణా జలాలు ఆదివారం కుప్పం నియోజకవర్గానికి చేరుకున్నాయి. శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లి వద్ద ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం, పిఎంకే ఉడా చైర్మన్ డాక్టర్ బిఆర్ సురేష్ బాబు తదితరులు హంద్రీనీవా కాలువలోకి దిగి కృష్ణమ్మకు సారెను సమర్పించారు. నవంబర్ నాటికి కుప్పానికి కృష్ణమ్మ నీటిని తీసుకొస్తానని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి 3 నెలల ముందే హామీ నెరవేర్చారని తెలిపారు. యాక్చువల్గా నవంబర్లో తీసుకొస్తామని చెబితే ఇంకా 3 నెలలు టైం ఉండగానే కృష్ణా నదిని కుప్పం కాలువల్లో పారించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి తగ్గుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ట్యాంకర్లో నీళ్లు తెచ్చి ఫోటోలు తీసుకున్నారు. కరువు తీరేలా కుప్పం నియోజకవర్గ వ్యాప్తంగా 554 చెరువులు ఉన్నాయి. దశాబ్దాలుగా తీవ్ర వర్షాభావంతో అధిక శాతం చెరువులు నీరు లేకుండా పోయాయి. భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్లు సైతం వట్టిపోయాయి. గుడుపల్లె మండలంలో 1300 అడుగుల లోతుకు బోరు వేస్తే తప్ప నీరు లభించని పరిస్థితి. ఈ దఫా కర్ణాటక సరిహద్దుల్లో వర్షాలు అంతగా కురవకపోవడంతో కరువు ఛాయలు కమ్ముకుంటున్నాయి. ఈ తరుణంలో హంద్రీనీవా జలాలు తరలించడంపై రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. 30న ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి కుప్పం పర్యటనలో భాగంగా పట్టణంలో పరమస సముద్రం చెరువులోకి హంద్రీనీవా జలాలు విడుదల చేస్తారని కుప్పం ప్రాంతీయాభివృద్ధి సంస్థ పీడీ వికాస్ మర్మత్ తెలిపారు. సో 30వ తారీఖున కుప్పం పర్యటనకు వెళ్ళబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎట్టకేలకు ఇది అసాధ్యం అనుకున్నటువంటి పనిని 3 నెలలు ఉండంగానే సుసాధ్యం చేసి 30వ తారీఖున అక్కడ పూజలో కూడా పాల్గొనబోతున్నారు. సో నీళ్లు తీసుకురావడం అంటే ట్రాక్టర్లో ట్యాంకులో నీళ్లు తీసుకురావడం కాదు. నీళ్లు తీసుకురావడం అంటే నదీ జలాలను కాలువల ద్వారా పారించి ఆ చెరువులు నింపడము, ఆ భూమిని సస్యశ్యామలం చేయడం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.